హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్టీగా అండ్ స్పైసీగా చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెనిగర్, సాల్ట్, ఆనియన్స్, ఒక టమాటా, కొత్తిమీర, క్యారెట్ ఒకటి, పచ్చిమిరపకాయలు ఒక 5, కారం, గరం మసాలా, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ అండ్ బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ముందుగా కుక్ చేసుకున్న రైస్, బఠానీలు, 4 కోడిగుడ్లు, ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 4 కోడిగుడ్లని ముందుగానే ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్ని సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 పావు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యారెట్లను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బఠానీలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాలు తీసుకొని రైస్ని బాగా మిక్స్ చేయాలి. అంతేనండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేయాలి. దాంతోపాటు డార్క్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వెనిగర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ మీద కొంచెం కొత్తిమీర పుదీనా గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.